రూమ్లో ఇందాక మేము కూర్చున్నప్పుడు అంటే కొమ్మిది రాజు గారితో అలాగే తాతారావు గారితో నాయుడు గారితో వీటితోటి మాట్లాడుతున్నప్పుడు రాజుగారు ఒక ప్రశ్న వేశారు, అసలు ఎందుకు స్టార్ట్ చేస్తున్నారు, అసలు విద్యా సంస్థ ఉన్నారని చెప్పి. అంటే ఈ రోజుల్లో ప్రతి చోట విద్యా సంస్థలు లేని గ్రామాలు లేవు. పూర్వకాలంలో అయితే ఎక్కడికో వెళ్ళి చదువుకోవాలి. అలాగే పూర్వకాలంలో ఖండించే విధానం ఉండేది. కానీ ఇప్పుడు నవతరాన్ని చూస్తుంటే వాళ్ళు ద్వేషించేది ఎవరిని ద్వేషిస్తున్నారంటే ముందు అమ్మా నాన్నని ద్వేషిస్తున్నారు. ఎందుకంటే ఈ తరం పిల్లలు అస్మాను చదువుకోతారు లేదని చేస్తారు. రెండవది వాళ్ళు ద్వేషించేది గురువుని ద్వేషిస్తారు, ఎందుకంటే హోంవర్క్ ఇస్తున్నారు లేకపోతే పనిష్మెంట్ ఇస్తున్నారు. మూడవది పోలీస్ డిపార్ట్మెంట్ని ద్వేషిస్తారు, ఎందుకు అంటే వాళ్ళు హెల్మెట్ అయితే ఫైన్ వేస్తారు, ముగ్గురు ఇస్తే ఫైన్ వేస్తారు అని. అంటే వ్యవస్థ ఇలా మారిపోవడానికి కారణం ప్రధానంగా చెప్పాలంటే వాళ్ళకి కావలసిన విద్యను మనం అందించలేకపోతున్నాం. పూర్వకాలంలో ఒక మాస్టర్ కొట్టారు అంటే పెదనాంతతో చిన్నాంతో చెప్తే లేదా తండ్రితో చెప్పడానికి కూడా జరిసేవాళ్ళు. ఎందుకంటే తప్పు చేయకపోతే మాస్టర్ కొట్టరు కదా అని చెప్పి ఒకవేళ ఇంటికి వచ్చి కంప్లైంట్ చేస్తే మళ్ళీ మాస్టర్ దగ్గరికి చెప్పేవాడు, ఇంకొక 4 ఏళ్ళు పర్వాలేదు అని. కానీ ఈ రోజుల్లో మాస్టర్ కొట్టడానికి కూడా జడుస్తున్నారు. జడిస్తే ఎందుకంటే మన్నాడు ఏ మీడియా వాళ్ళు వచ్చి ఎందుకు కొడతారు అని చెప్పి పేపర్లో నీటిలో చూపిస్తారని. నాకు పోలీస్ డిపార్ట్మెంట్తో బాగా సాన్నిహిత్యం. ఎందుకంటే నేను ఎందుకు పోలీస్ డిపార్ట్మెంట్ని హైయెస్ట్ రెస్పెక్ట్ ఇస్తానంటే వాళ్ళు లేకపోతే సమాజం నడవదు. మనం ప్రభుత్వం నేను మాట్లాడేసుకుంటాం తప్ప పోలీస్ డిపార్ట్మెంట్ అనేది లేకపోతే ఒక్కసారి మీరు ఊహించుకోండి. చోడవరంలో పోలీస్ స్టేషన్ లేదు అంటే మనం హ్యాపీగా మనం పడుకోగలవా, హ్యాపీగా మన షాపులన్నీ తాళం వేసి ఉండగలవా? అయినా వాళ్ళని మనం ద్వేషిస్తాం. ఎందుకు ద్వేషిస్తామంటే మనకి కొన్ని ఇష్టం లేని మన ఫ్రీడమ్ అనేది ఏంటంటే స్వేచ్ఛ విపరీతం అయిపోయింది ఈ రోజుల్లో. పిల్లలకి చదువుకోవట్లేదని చెప్పి అమ్మా నాన్న చెప్తే మా దగ్గర బంధువే ఎంత ఘోరమైన సిచ్యువేషన్ వచ్చిందంటే రాజమండ్రిలో జరిగిన సంఘటన. 9వ తరగతి చదువుతూ అమ్మాయి అయితే ఇంటి దగ్గర చూసినంటే సెల్ ఫోన్ చూస్తూ అలా ఇలా ట్రోల్ చేస్తుందట. ఒకే ఒక అమ్మాయి వాళ్ళ మధ్య మా మెనర్ చదివింది. చదివిన తర్వాత అమ్మాయి ట్రోల్ చేస్తుంటే వెంటనే తల్లి మందలించిందట. ఇంటికి వచ్చిన తర్వాత కనీసం పుస్తకాలు ఎక్కడ పెట్టుకోవాలో చూడకుండా షూస్ ఎక్కడ పెట్టుకోవాలో చేయకుండా వచ్చిన నేను ఫోన్ అయితే అని చెప్పి వెంటనే అప్పుడే మొదలైతే సాధింపు అని చెప్పి గబగబా వెళ్ళింది. 8వ అంతస్తు హాస్పిటల్కి రోజు గురించింది, స్పాట్లో చనిపోయింది. తర్వాత నేను తెలిసినప్పుడు అంది, ఆ రోజుల్లో మీరు మమ్మల్ని కొట్టేవారు తిట్టేవారు, తిడుతున్నా సరే మేము వెంటనే మా కోసం అనుకునేవాళ్ళం. కానీ ఈ రోజున ఒక ఫోన్ ఇలాగంటే నేను ఆ తల్లితో వాళ్ళు చెప్పాను, కాస్త బాధ అనిపించినా అట్లాంటి వాళ్ళు ఇప్పుడు పోవడమే పెట్టుకుంటుంది. ఎందుకంటే తర్వాత ఇంకా వచ్చిన ఏదో పెళ్ళి అయిన తర్వాత పిల్లలు ఏదంటే చాలామందిని బాధిస్తుంటారు. ఇవన్నిటికీ కారణం ఏంటంటే అసలు విద్య అంటే అర్థం లేకుండా పోయింది. అంటే విద్య అనేది అంటే స్వామి వివేకానంద చాలా సందర్భాలు చెప్తుంటాడు, ఒక వ్యక్తిని సంస్కరించి శీలవంతుని చేసి చైతన్యవంతం చేసేది విద్య. అందరికీ డిగ్రీలు ఉంటున్నాయి, కానీ డిగ్రీలు చెప్పాలి అంటే థర్మోమీటర్లో ఉన్న డిగ్రీలు ఎవరికి ఉండవు, 107 డిగ్రీ దాకా చూపిస్తుంటుంది. కానీ మనకి ఆ డిగ్రీలు దానికి కావాల్సింది సంస్కరణ కావాలి. సంస్కరణ కావాలి అంటే అవగాహన కావాలి. ఈ రోజున 39 సంవత్సరాల నుంచి మినర్వా విద్యా సంస్థలు నడుస్తూ 1987 కేవలం 16 మందితో స్టార్ట్ చేసి ఈరోజు 10 శాఖలతో విస్తరించి ఇవన్నీ చేస్తున్నాం అంటే మాకున్న అసలైన ఆస్తి ఎన్ని శాఖలు ఉన్నాయి, ఎన్ని సిబ్బంది ఉండడం కాదు. ఏ దేశం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే తెలియకుండా ఎవరొకరు పలకరించి మేము పలానా స్టూడెంట్స్ సార్, పలానా బ్యాచ్ సార్ చెప్తూ పలానా రోజుని పలానా విధంగా సంస్కరించబడాలి కాబట్టి పలానా అసెంబ్లీలో మీరు చెప్పిన కథో లేదంటే పలానా సంఘటన నన్ను మార్చింది అని చెప్పే అనేక ఆనందించారు మాకున్నారు. అలాగే ఈ చోడవరంలో ఎందుకు పెట్టాలి, అసలు ఎన్ని స్కూల్స్ ఉన్నాయి కదా ఇంకా అవసరం కాదు అంటే ఎందుకు అవసరం ఉందంటే బహుశా మీకు తెలిసి ఉంటుంది. చోడవరం యొక్క ప్రాముఖ్యత కూడా అతి పురాతనమైంది. అంటే ఇది చోళరాజులు పరిపాలించింది. అది తమిళనాడు నుంచి కోస్టల్ ఆంధ్ర ఎక్కడి వరకు ఒకటి అంటే ఇక్కడి నుంచి ఒరిస్సా రాజ్యం గజపతి నుంచి స్టార్ట్ అవుతుంటుంది. సో ఆంధ్ర చోళరాజుల యొక్క సామ్రాజ్యం ఇది దాటిన తర్వాత ఇక్కడి నుంచి ఒరిస్సా అనేది స్టార్ట్ అయింది. ఒరిస్సాని ఒడ్డు అని కూడా అంటుంటారు. ఆ ఒడ్డు ఎక్కడి నుంచి ప్రారంభమైంది, ఎక్కడి నుంచి ఆది అంటే ప్రారంభం, ఆ ఒడ్డు ఎక్కడి నుంచో ప్రారంభమైంది ఆది కాబట్టి అది వడ్డాది అని మీకు వచ్చిన పేరు. వడ్డాది అంటే ఒరిస్సా సామ్రాజ్యం అక్కడి నుంచి ప్రారంభమైంది. ఇక్కడి నుంచి తమిళనాడు వరకు చోళరాజులు పరిపాలిస్తున్నవారు. సో ఆ విధంగా చోళరాజ్యంతో వచ్చిన ఆ చోళవరమే ఈ రోజున చోళవరం కింద మారింది. మారడమే కాదు, వాటి కాణిపాకం తర్వాత ఇక్కడ కార్యసిద్ధి వినాయకుడు అంటే స్వయంభూ వినాయకుడు అంటే 2వ స్థానం అంతా కూడా ఈ చోళవరమే. ఈ చోడవరం దాంట్లో ఉన్నప్పుడంటే అనేక విద్యా సంస్థలు ఉన్నా సరే
వ్యక్తి నిర్మాణ విద్య అందించాలి అని చెప్పి ఆ సంకల్పంతో మేము ఇక్కడికి రావడం జరిగింది. అంటే ఎందుకు అంటే ఒక ప్రతిపాడులోనో విశాఖపట్నంలోనో మాకున్న శాఖలు చూస్తే చాలా చోట కనపడిన వాళ్ళు తల్లిదండ్రులు కూడా నమస్కారం పెట్టలేని వాళ్ళు మా దగ్గరికి వచ్చి మీ వల్ల సంస్కరించబడ్డామండి అని చెప్పి నమస్కారం పెట్టిన స్టూడెంట్స్ చాలామంది చూసిన తర్వాత మేము అనుకున్నాం ఇది ఇంకా వ్యాప్తి చెందాలి. ఆ వ్యాప్తి చెందాలి అంటే డెఫినెట్గా అది తారాజోబులాగా ఎదగకుండా తాడి చిట్ట నిదానంగా ఎదగాలనేది మినర్వా యొక్క లక్ష్యం. తారాజోబు ఒకేసారి ఎదిగిపోతుంది, కానీ తాటి చిట్ట నిదానంగా ఎదుగుతుంది. దానికోసం 39 సంవత్సరాలైన 10 శాఖలతో ఉండడానికి ప్రతి చోట విస్తరిస్తున్నాం. ఆ విస్తరించేటప్పుడు అనుకోకుండా ఈ సంవత్సరం కొన్ని స్కూల్స్ వాళ్ళు రన్ చేయలేకపోతున్నామంటే అది అనుకోకుండా లాస్ట్ మినిట్లో అనకాపల్లి, నర్సీపట్నం, ఎస్కోట, కొత్తవలస ఒకే సంవత్సరం అంటే ఇది ఒకటే మేము ప్రారంభిద్దామని ఈ సంవత్సరం అనుకున్నాం. అనుకోకుండా వాళ్ళు వచ్చి ఈ మినర్వా యొక్క ఆశయాలు బాగున్నాయి కాబట్టి మేము ఈ ప్రాబ్లంలో ఉన్నాం, మీరు చేయాలంటే ఒక కార్పొరేట్ ఇన్స్టిట్యూట్ అంటే ఆ పేరు చెప్తే బాగోదు, ఆ కార్పొరేట్ స్కూల్స్ నుంచి 4 చోట్ల మేము టేక్ ఓవర్ చేసాం. అక్కడ ఆ నమ్మకంతో జాయిన్ అయిన ఆ తల్లిదండ్రులు ఆశలు వమ్ము కాకుండా ఆ ఆశయాలు మనం జోడించి అక్కడ కూడా మనం విస్తరించాలని చెప్పి ఒకే సంవత్సరం 5 శాఖలు మేము విస్తరించడం జరుగుతుంది. సో అది చేసిన దాంట్లో ఈ చోడవరం కూడా ఏంటంటే ఈ చోడవరం పరిసర ప్రాంతాల్లో డెఫినెట్గా ఇప్పుడు కూడా ఏంటంటే మంచి పొటెన్షియల్ ఉంది, మంచి మంచి విద్యా సంస్థలు ఉన్నాయి. ఏ విద్యా సంస్థ తప్పు కాదు, అది కార్పొరేట్ కళాశాల కాదు, అది పాకైనా ప్రాబ్లం లేదు, కానీ అక్కడ కొన్ని విలువలు ఉంటే ఆ విలువలతో ప్రకాశించాలి. కాబట్టి ఆ విలువలు అందించే విద్య మనం అందించాలని చెప్పి ఒక పెద్ద ప్రణాళికతో మనం వెళ్తున్నాం. ఈ వెళ్ళేటప్పుడు మటుకు ఏంటంటే మీరు కూడా మాకు సహకరించాలి. అంటే మేము ఎప్పుడు ఫాలో చేస్తే నేను ఎప్పుడు నీటినే ఆదర్శంగా తీసుకుంటాను. అదే బ్రూస్లీ కూడా ఒక ఫీల్ లైక్ వాటర్ అని చెప్పి ఒక అద్భుతమైన పుస్తకం కూడా రాస్తాడు. నీరు కప్పులో పోస్తే కప్పు కింద కనిపిస్తుంది, కూజాలో పోస్తే కూజా కింద కనిపిస్తుంది, పళ్ళెల్లో పోస్తే పళ్ళె కింద కనపడుతుంది, కానీ బయటికి వెళ్ళేదాన్ని బట్టి దాని యొక్క స్పీడ్లోనే దాని యొక్క విధానంలోనే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కూడా ఇందాక అవినాష్ గారు, రాజగోపాల్ గారు చెప్పినట్టుగా అమ్మా నాన్నతో మేము కలిసే ఉంటాం, వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాం, అన్నీ చేస్తాం. కానీ క్రమశిక్షణ వచ్చేటప్పటికి మేము మీలాగే ఉంటాం. క్రమశిక్షణ విషయంలో బట్టి కాంప్రమైజ్ అవ్వం. సో ఎట్టి పరిస్థితుల్లోనే కూడా మీరు లోపలికి మమ్మల్ని అనుమతిస్తాం. అట్లాగే ఏమైనా వస్తే ఆ వచ్చిన తర్వాత ఏ విధంగా చేయాలి ఇవన్నీ చేస్తుంటాం. పిల్లల్ని కూడా ఆ విధంగా దండించే రీతిలోనే చేస్తుంటాం. దండన అనేది ఎట్టే పూర్వకాలానికి ఇప్పటికీ ఉంటుంది. నాకు ఏంటంటే నేను ప్రతిభలో డిగ్రీ స్టూడెంట్స్ని కూడా చుట్టుపట్టుకునే కొట్టిన రోజులు ఉన్నాయి. అప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు కూడా కొడుతుంటే ఎవరు మాట్లాడలేకపోయారు, అది ఆ రోజులు. కానీ ఇప్పుడు డిగ్రీ కుర్రవాడిని కొట్టడం మాటలా నాకు తిట్టేటప్పుడు కూడా ఆలోచించాల్సి వస్తుంది. ఎందుకంటే అది ఇంటికి వెళ్ళిన తర్వాత మా కరస్పాండెంట్ తిట్టారని చెప్పి ఒక సూసైడ్ లెటర్ వస్తే మళ్ళీ మనం కావాలని. సో ఆ పరిస్థితులు అది చూసాం, ఇది చూసాం. అట్లాగే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మా క్లోజ్ ఫ్రెండ్ ఎస్ఐగా చేశారు. వాళ్ళకి కూడా ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. పూర్వం 3rd డిగ్రీ విపరీతంగా వచ్చింది. మనం అంటున్నాం పూర్వకాలంలో వెళ్ళి పోలీస్ చేస్తాం చాలా పాలిష్గా ఉంటుంది కానీ పాలిష్ ఎందుకంటే సమాజం చూసి వాళ్ళు పాపం మారవలసి వస్తుంది. వెంటనే కొడితే వాడు ఏదో సూసైడ్ చేస్తుంటే ఏదో లాకప్ డెత్ అని చెప్పి పేపర్లో వచ్చేస్తుంటాయి. సో వాళ్ళది అగ్ని పరీక్షే, ఇక్కడ అధ్యాపకులది అగ్ని పరీక్షే, అమ్మా నాన్నలు కూడా అగ్ని పరీక్షే. లేక ఒకటి కొడుతున్నాడు, వాడు ఏం చేస్తాడో తెలియక అది అడిగిందన్నీ కొనుక్కొని ఇస్తున్నాం, అడిగినది చేస్తున్నాం. కానీ సుఖాలు మీరు ఇవ్వండి, కానీ కష్టం కూడా నేర్పండి. కష్టం నేర్పాలంటే మీ పరిస్థితులు తెలియజేయండి. అలాగే మీరైతే ఆలోచించండి మీ కుర్రవాడు ఏ స్నేహితులతో స్నేహం చేస్తున్నాడని. కానీ అమాయకులుగా చాలామంది తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే మా అబ్బాయిని ఎమ్మెల్యే గారు అబ్బాయి ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అండి, మా అబ్బాయిలు అబ్బాయి ఎమ్మెల్యే గారు అబ్బాయి ఎక్కడికి కలవడం మీరు గర్వంగా చెప్పుకుంటుంటారు. మన స్థాయికి మించిన వాళ్ళకంటే తక్కువగానే మన పిల్లలను చెప్పండి తప్ప మన స్థాయికి మించిన వాళ్ళతో ఎప్పుడు చెప్పండి. ఎందుకంటే ఆ స్థాయి మన స్థాయి తెలియక ఆ కుర్రవాడంటే ఆ స్థాయిలో పెరగడానికి వస్తాడు. ఆ స్థాయి అందుకోలేకపోతే ఆత్మహత్యలో ఇంట్లోకి పారిపోవడం చేస్తుంటారు. ఈ రోజున బాధాకరమైన విషయం అయితే భారతదేశంలో 23% ఆత్మహత్యలు చేస్తుంటే దాంట్లో 17.5% ఆత్మహత్యలు కేవలం 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు జరుగుతున్నాయి. ఆ 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు జరిగే ఆత్మహత్యలో ఆంధ్రప్రదేశ్ అక్షర స్థానంలోనే కాదు, ఆంధ్రప్రదేశ్లో నెలకి 29 ఆత్మహత్యలు జరుగుతున్నాయి. అంటే ఒక్కరోజు సెలవిస్తున్నాం, బయట అన్ని రోజులు ఏదో కుర్రవాడు చనిపోతున్నాడు. చనిపోవడానికి కారణం ఏంటంటే వాడికి కావాల్సిన ఆ మానసిక శిక్షణ, ఆ పరిపక్వత అమ్మా నాన్నలు వెళ్ళైపోతున్నారు, విద్యాసంస్థలు కూడా వెళ్ళైపోతున్నారు. మీ అందరికీ తెలుసు ఈ రోజున కరెంట్ లేకపోతే మనకైతే సూర్యుడికి ప్రతి సూర్యుడిగా వెలుగులు చెందుతున్నాయి కరెంట్ అంతా కూడా. ఆ కరెంటు బల్బు కనిపెట్టింది థామస్ ఆల్వా ఎడిసన్. ఆ ఎడిసన్ ముద్దబ్బాయి. ఆ స్కూల్ వాళ్ళు ఏంటంటే ఒక లెటర్ రాసి ఇంటికి పంపించారు పొరపాటు 4వ తరగతి 5వ తరగతి చదువుగా, మీ అబ్బాయి ముద్దు వీడికి ఏం రావట్లేదు, వీడి వల్ల మిగతా వాళ్ళంతా పాడైపోతున్నారు, వీళ్ళంటే వేరే స్కూల్ తీసుకుంటే అంటే చదువు మానిపించేదని.
ఆ అమ్మ ఎప్పటి అమ్మలాంటి అమ్మ కాదు. ఆ అమ్మ చూసిన ఉత్తరం ఆ కుర్రవాడు అడిగాడు, ఏం వస్తాయి అమ్మ అని. నీ తెలివితేటలు అమ్మోహమంటారా? నీ తెలివితేటలకి నీ ప్రశ్నకి సమాధానం చెప్పే అధ్యాపకులు ఆ స్కూల్లో లేరట. కాబట్టి వేరే స్కూల్లో ఎక్కడన్నా మంచి తెలివైన వాళ్ళు ఉంటే ఎక్కడన్నా చేర్పించమని అంటారు. మన స్థాయికి వేరే అంత తెలివైన స్కూల్లో చేర్పించే స్తోమత నాకు లేదు కాబట్టి నేనే మీకు పాఠాలు నేర్పుతాను అని చెప్పి ఆ తల్లే ఇంటి దగ్గర పాఠాలు నేర్పిన తర్వాత కాలక్రమంలో ఆ కుర్రవాడు పెద్ద ఎదిగిన తర్వాత నోబెల్ అవార్డు వచ్చిన తర్వాత ఈ ఎలక్ట్రికల్ బల్బ్స్ ఎన్ని కనుకొని ఒక రోజున ఆ పాత ఇల్లు అమ్మ వస్తువులన్నీ చేస్తుంటే చిన్నతనంలో ఆ టీచర్ రాసిన ఉత్తరం ఆ అమ్మ వస్తువుల్లో దొరికిందట. దాంట్లో మీ అబ్బాయి మొద్దు ఎందుకు పనిచేయడం తీసుకోండి అని ఉంది. కానీ ఎలక్ట్రికల్ బల్బ్ కనుక్కొని నోబెల్ అవార్డు తీసుకుంటే అతను ఆ రోజున కళ్ళంట ఆ ఉత్తరం మీద కన్నీళ్లు పడుతూ అప్పుడు అనుకున్నాడు, ఎందుకు పనిచేయని ఆ ముద్దబ్బాయిని స్కూల్ వాళ్ళు కూడా తోసేస్తే మా అమ్మ నన్ను ఎంత చేసింది, ఈ రోజు నాకు అమ్మ లేదని. నిజంగా ఆ లెటర్ తీసుకున్న ఆ ప్రిన్సిపల్ ఇవన్నీ ఉంటే ఎంత సిగ్గుపడేవాళ్ళు వాళ్ళు. మొద్దువాడు ఎందుకు పనిచేయడం అనేది ఒక అమ్మ చేసింది. సో దానికోసం మీ అందరినీ కోరేది ఏంటంటే అతి ప్రధానంగా అమ్మల యొక్క పాత్ర ఎక్కువైపోతారు. పిల్లల్ని కన్నా అన్నీ ఉంటుంటాయి, అది ప్రకృతి సహజం. మనం పిల్లలు కొనడం గొప్ప కాదు, పిల్లలు ఏ విధంగా తీర్చిదిద్దాలి అనేది అమ్మ చేతుల్లోనే ఉంది. నాన్న చేతుల్లో తక్కువ ఉంటుంది, ఎందుకంటే నాన్న ఏంటంటే వ్యవహారాలు చేయాలి కాబట్టి బయటకు వెళ్తుంటాడు వస్తుంటాడు. కానీ అమ్మే అన్నీ చేయాలి కాబట్టి అమ్మ చేయవలసినట్టు లాలింపు ఉండాలి, ప్రేమ ఉండాలి. ఎట్టి పరిస్థితులు పక్క వాళ్ళతో పోల్చకండి. పెద్ద దౌర్భాగ్యం పెడితే నీ పక్క సుబ్బారావు గారు అబ్బాయి నువ్వు ఎన్ని బాగా వచ్చాయో, అయితే నువ్వు ఇలా చేస్తున్నావేంటి ఇలా చేస్తున్నావేంటి. ఈ రోజును చూడండి, మా రోజుల్లో మేము ధైర్యంగా ఎస్ఎస్ఎల్సీ 4 సార్లు పోయినా 3 సార్లు పోయినా రండి సార్ మంత్రి గారు నమస్కారం డాక్టర్ గారు రండి. మా రోజుల్లో ఎస్ఎస్ఎల్సీ 3 సార్లు పోయినా 4 సార్లు పోయినా ధైర్యంగా కాన్ఫిడెంట్గా రాసేస్తాడు. ఏం చేస్తున్నాడు అంటే మెల్లి చెప్పుకునేవాడు, ఎస్ఎస్ఎల్సీ అయితే 5వ సార్లు రాస్తున్నారంటే. అప్పుడు సిగ్గుపడేవాడు కాదు, ఎందుకంటే పోయిన ప్రతిసారి ఒక మేనమామ మేనత్తో పక్కన ఉండేవాడు. మనకి ఉండి పర్వాలేదు మెల్లి రేపు పునాది గట్టిగా ఉండదంటే నిజమనుకుంటూ రాసిపోయాడు. కానీ ఈ రోజు ఒక మార్కు తక్కువ వస్తేనే సూసైడ్ చేసుకుంటున్నాడు కుర్రవాడు. ఎంసెట్లో ర్యాంక్ తక్కువ వస్తే సూసైడ్ చేసుకుంటున్నాడు. దీనంతటికీ కారణం అయితే వాతావరణం మారిపోయింది. వాతావరణం బయట మారలేదు, మన ఇంట్లో మారింది. ఇంట్లో కూడా కాదు, అమ్మల్లో మారింది. ఎందుకంటే వీడికి పాపం 102, 103 ఛానల్స్ ఉన్నాయి. ఆ టీవీసీలో చూసి డీజేలో వీళ్ళు ఉన్నారు, ఫీజులు కట్టేసి ఎక్స్ట్రా క్లాస్ లేదా సోషల్ సర్వీస్ స్థాయిలో వాళ్ళు ఉంటున్నారు. సో ఆ విధంగా కాకుండా ఇంటికి వచ్చిన వెంటనే ముందు వాళ్ళని ప్రేమతో పలకరించే చిన్న ప్రయత్నం చేయండి. ఈరోజు ఏం జరిగింది నాన్న లేదు, ఈరోజు మా మాస్టర్ కొట్టారంటే కొడతారమ్మా, నేను కొట్ట ఉంటాను కదా. ఇప్పుడు అంతే మాస్టర్ ఎందుకు కొట్టారు 10 ఏళ్ళలో అని చెప్పి ఎప్పుడు కూడా పిల్లవాడిని ఎప్పుడు ఆ విధంగా ప్రోత్సహించండి. సో ఎందుకు కొట్టారో తెలుసుకుంటానని చెప్పి అవసరమైతే డిస్కస్ చేయండి, చేసి అక్కడైతే ప్రాబ్లం ఎక్కడుందో సాల్వ్ చేయండి. సో ఆ విధంగా మీరు చేస్తే ఇందాక 2 చేతులు కలిస్తేనే తప్పట్లన్నట్టుగా అయితే ఒక పక్షి ఆకాశంలో ఎగరాలి అంటే 2 రెక్కలు ఉండాలి. ఒక రెక్క అమ్మ నాన్న, ఒక రెక్క అధ్యాపకులు. 2 రెక్కలు ఎగిరితే సరిపోదు, అది డైరెక్షన్ ల్యాండింగ్ అవ్వాలన్నా ఫ్లయింగ్ అవ్వాలన్నా దానికి తోక అనేది ఉండాలి. ఆ తోక ఉండాలి అనేది, ఆ తోకే మేము చెప్పే ఈరోజు మేనేజ్మెంట్ అంటే వ్యవస్థను నిర్వహించే యాజమాన్యం. సో సగర్వంగా చెప్తున్నాం, మా యాజమాన్య సభ్యులో ఈయన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్, ఆయన MBA, నేను MCOM, ఇంకొక ఆయన ఏంటంటే ఇంజనీరింగ్లో గోల్డ్ మెడలిస్ట్, ఇంకొక ఆయన ఏంటంటే ఇంజనీరింగ్ కళాశాలకి అయితే 8-9 పుస్తకాల్లో సిలబస్కి ప్రవేశపెట్టిన డాక్టర్ RB చౌదరి. ఇట్లాంటి హేమీలంతా కూడా అయితే మా యాజమాన్య కమిటీలో ఉన్నారు. డెఫినెట్గా మేము ఎవరొకరు అయితే ప్రతిసారి విజిట్ చేస్తుంటాం, అట్లాగే ప్రతి పేరెంట్స్ సమావేశంకి వస్తుంటాం, ప్రతి యాక్టివిటీలోని కూడా ఇన్వాల్వ్ అవుతుంటాం. సో ఆ విధంగా మనం ఎట్లా చేయాలంటే వ్యక్తి నిర్మాణం వివేకానందుడి భావజాలంతో స్టార్ట్ చేసింది కాబట్టి ఆ ఆశయాలతో ఈ చోడవరం పరిసర ప్రాంతాల్లో కూడా ఏంటంటే ఉన్నత విద్యావంతులు చేయడమే కాకుండా భవిష్యత్తులో మేము ఎక్కడ కట్టినప్పుడు మేము చోడవరంలో మీ ఓల్డ్ స్టూడెంట్ అని చెప్పి చెప్పుకునే స్థాయికి మేము తీసుకువెళ్ళాలని చెప్పి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నంలో మీ సహకారం కూడా కావాలి. సో ఆ సహకారంతో మనం ముందుకు వెళ్తూ అద్భుతమైన చిరంజీవులను తీర్చిదిద్దడం కోసం చేసే ఈ యజ్ఞంలో మరొక్కసారి మీ అందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే తెలిసిన వెంటనే మీరు వచ్చారు. అలాగే ప్రతి ఫంక్షన్కి, ప్రతి పేరెంట్స్ మీటింగ్కి రండి. చాలామంది చెప్తుంటారు, నాకు ఈ రోజు ఖాళీ లేదండి, లేదా ఆదివారం అండి, లేదా వీకెండింగ్ అని ఉంటారు. మన పిల్లలకంటే సంపాదన ఏమీ లేదు మనకి. సో పిల్లవాడి కోసం మాస్టర్ పిలిచిన స్కూల్లో ఏ ఫంక్షన్ జరిగినా వచ్చి వాడి పక్కన కూర్చుంటే మా అమ్మ నాన్న ఉన్నారు అని చెప్పి ధైర్యం ఉంటుంది. మనం ఈ రోజున ఏం చేస్తుంటే అలా చేయట్లేదు, ఫీజు కట్టేసాం కదా మాస్టర్లో చూసుకుంటారు, హాస్టల్లో ఇంటికి చేసాం కదా వాళ్ళే చూసుకుంటారు అని చెప్పి నెలకోసారి వెళ్ళి చూడవో చేయడో చేస్తున్నాం.
వాడికి పాపం అదే రిజిస్టర్ అవుతుంది. మా అమ్మ నాన్న చిన్నప్పుడు నన్ను హాస్టల్లో పెట్టారు, నెల నెల వచ్చేమో ఫీజు కట్టారు, నెల నెల వచ్చేమో బిస్కెట్లు ఇచ్చేవారు అని చెప్పి ఆ రిజిస్టర్ అయిపోతుంది. ఆ రిజిస్టర్ అయిపోతుంది. పెద్ద అయిన తర్వాత మరి పితృ రుణం మాతృ రుణం తీర్చుకోవాలి కదా అని చెప్పి వాడు ఏం చేస్తున్నాడంటే ఓల్డ్ ఏజ్లో పెడుతున్నాడు, నెల నెల వచ్చి డబ్బు కడుతున్నాడు, అప్పుడప్పుడు వచ్చి పత్తాయికాయలు యాపికాయలు ఇస్తున్నాడు. మా పిల్లలు చూడలేదని మనం ఏడుస్తున్నాం. ఏడడానికి కారణం అయితే మనం చేసింది. సో చిన్నప్పుడు పిల్లల్ని మనం సక్రమంగా చూస్తే పెద్ద అయిన తర్వాత వాళ్ళు చూసుకుంటారు. అదేవిధంగా మీ ఇంట్లో ఉండే సమస్యలు ఎట్టి పరిస్థితుల్లో మీ పిల్లల ముందు ఎక్స్ప్రెస్ చేయండి. దానికి ప్రత్యక్షంగా నా ఇన్స్టిట్యూట్లో మినర్వాలో 1996లో జరిగిన ఒక సంఘటన చెప్పి ముగిస్తాను. అక్కడ మాకు దివిలి అని ఒకటి ఉంది. దివిలి పక్కనే చదరాడనే ఒక ఇది ఉంది. అక్కడ ఒక ఫేమస్ టెంపుల్ కూడా ఉంది. అక్కడి నుంచి ఒక కుర్రవాడు ప్రతిరోజు సైకిల్ మీద వచ్చి దివిలి అక్కడ స్కూల్ బస్ ఎక్కి ప్రతివాడు వస్తుంది. వాడు ఒకరోజు 1 వీక్ అతను ఎట్లే టోటల్గా స్కూల్కి రావడం మానేశాడు. ఆ రోజుల్లో ఫోన్లు లేవు, మెసేజ్లు లేవు కాబట్టి మా వాడు పోస్ట్ కార్డు రాసే 9th క్లాస్ ఇప్పుడు వాడు. అతను వచ్చిన తర్వాత తండ్రి తీసుకొచ్చి మీరు ఉత్తరం రాసే వరకు మాకు తెలియదండి, ప్రతిరోజు వస్తున్నాడు అనుకున్నాం. మీరు రాసిన తర్వాత అబ్జర్వ్ చేస్తే అక్కడ చదలాడలో బయలుదేరి దివిలి వచ్చిన తర్వాత అక్కడ స్కూటర్ మెకానిక్ భాషా దగ్గర స్కూల్ సైకిల్ పెట్టేసి అక్కడే భోజనం చేస్తూ ఆ స్కూటర్ మెకానిక్ దగ్గర వర్క్ చేస్తున్నారండి వీడు, అందుకని ఈరోజు తీసుకొచ్చానండి అని. అంటే వెంటనే నేను అడిగాను, ఎప్పుడు పిల్లలతో కలిసిపోతుంటాను, ఎప్పుడు పిల్లల్ని బెదిరించకూడదు ఇప్పుడు కూడా. అప్పుడు వెంటనే ఎందుకు నువ్వు అక్కడ మెకానిక్ని జాయిన్ అవ్వవు అన్నా. అంటే డబ్బు సంపాదిస్తాను అన్నాడు. అంటే ఎంత సంపాదిస్తున్నావు? రోజుకు 20 రూపాయలు ఇస్తున్నానండి అన్నాడు. 1 వీక్ నీకు సెలవు ఇస్తాను, 1 వీక్ సెలవు ఇస్తాను కాబట్టి నువ్వు ఏమర్థం లేదు, ఒక 100 రూపాయలు కానీ 50 రూపాయలు కానీ తీసుకొచ్చి నాకు చూపించు, రేపు సాటర్డే అసెంబ్లీలో నీకు సన్మానం చేస్తాను. అంటే 9వ తరగతిలో నువ్వు ఇలా పనిచేస్తూ ఇలా చేస్తున్నావు కాబట్టి నేను అప్రిషియేట్ చేస్తాను. తండ్రికి ఆపర్చునిటీ మీరు తండ్రించకుండా సన్మానం చేస్తానంటారంటే మీరు ఏదో ఉత్తర వస్తే నేను తీసుకొచ్చాను తప్ప ఇదేంటి అన్నారు. ఎప్పుడైతే నేను అతనికి సపోర్ట్ చేశానో అతను నన్ను సేఫ్గా చూసుకున్నాడు. అతను వెంటనే అతను అన్నాడు, సార్ అసలు నేను ఎందుకు మానేసి అక్కడ పని చేస్తాను ఎందుకు అడగలేదండి అన్నాడు. ఇది కథ కాదు, నా జీవితంలో జరిగిన సంఘటన. ఎందుకు పని చేస్తున్నావు అడగలేదండి అన్నాడు. అంటే నిజమే, ఎందుకు అడగలేదు కదా, ఎందుకు కష్టపడుతున్నావు అన్నారు. మా నాన్న నన్ను ఎందుకు చదివిస్తున్నాడు అడగండి అన్నాడు. అంటే నేను వెంటనే సార్ ఏదో అడుగుతున్నాడండి అన్నాను. ఆడేదో కుర్రోడు అడుగుతుంటే మీరే ఈ ప్రశ్న ఎట్లి, ఎవడైనా కుర్రోడు ఎందుకు చదివిస్తారు, పిల్లలు పైకి రావాలనే కదా అన్నాడు. చెప్పారు కదా అన్న, వీళ్ళ నాన్న ఎందుకు చదివించాడో అడగండి సార్ అన్నాడు. వీళ్ళ తండ్రి చూపించి మా తాతయ్య ఎందుకు చదివించాడు అడగండి అన్నారు. ఇదే ప్రశ్న సార్, పిచ్చి ప్రశ్న, మా తాతయ్య మా నాన్న అందుకనే కదా చదివిస్తాడు అన్న తర్వాత అప్పుడు చెప్పాడు, మా తాత కూలి పని చేసుకుంటూ వీళ్ళు చదివించండి, వీడి కోఆపరేటివ్ బ్యాంకులో గుమస్తాగా చేస్తున్నాడు, వీడి పెళ్ళం చూడండి ఆ భాష, వీడి పెళ్ళం అంటే తల్లి, వీడి పెళ్ళం నర్సు, వీళ్ళిద్దరూ పిలుకుతూ మా తాతను వదిలేశారు. మన 10 రోజుల క్రితం సెలవులకి వెళ్ళినప్పుడు దగ్గుకి మందు కొనుక్కోలేక కూలి పనులకి వెళ్ళలేక మంచం పట్టిన మా తాతకి ఒక మందు చేసా కొనడం కోసం నేను వెళ్ళే వర్క్షాప్లో జాయిన్ అయ్యాను. కాబట్టి మా తాతకి వీడు చేయలేదు, నేను వీడికి చేస్తానని చెప్పి ఎలా అనుకుంటున్నాడండి అన్నాడు. ఆయన వెంటనే అతను చేయొచ్చు పట్టబోయాడు. పడిపోతే వెంటనే చేయబడ్డాడు. తప్పది చేయకుండా అన్నా అని ఆ కుర్రవాడిని బయటకు వెళ్ళమన్నాను. వెళ్ళమని వెంటనే అడిగాను, నిజమేనా అప్పుడు చెప్పిందాను. లేదు మా అమ్మ చేదస్తుందండి, సతాయించేస్తుంది, మా పిల్లలతో ఉండలేక బయటకు వచ్చి ఇలా చేస్తున్నామండి అని. మీ ఇబ్బందులు మీకు ఉండొచ్చు, కానీ ఇబ్బందులు పిల్లల ముందు చూపించండి. అబద్ధాలు ఆడవచ్చు, అబద్ధాలు పిల్లల ముందు అబద్ధాలు ఆడుతుంటారు, నేర్చుకుంటారు. అది మనం ఏం చెప్తున్నాను కదా, ఏం చేస్తున్నామని చూస్తుంటారు. కాబట్టి మీరు ఏదైనా పోనీ మీ భార్యకి తెలియకుండా ఏమైనా నెలకి ఒక 200-300 ఇవ్వగలరా అన్నాను. ఒక 500 వరకు ఇవ్వగలండి అన్నారు. అప్పుడు వెళ్ళి ఆ కుర్రవాడిని మళ్ళీ లోపలికి తీసుకెళ్ళాను. మీ నాన్నగారు నెలకి 500 ఇస్తున్నారయ్యా, వచ్చి స్కూల్కి చదువుకుంటావా, నీకు మానేస్తానా, వాడి మీద నాకు నమ్మకం లేదని మీకు ఇస్తే నేను వస్తాను అన్నాను. సో తండ్రిని సంబోధించలేదు కూడా. ఆ కారణం ఎవరో తండ్రి, వాడి మీద నమ్మకం లేదండి, మీరు ఇస్తే నేను వస్తానంటే నేనే ఇస్తాను అన్నా. ఆ కుర్రవాడు ప్రాంప్ట్గా వచ్చాడు. ఇప్పుడు అద్భుతంగా విదేశాలలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. సో ఆ రోజు ఆ కుర్రవాడిని కౌన్సిలింగ్ చేయకుండా అలా వదిలేస్తే ఏ మెకానిక్ షాప్ లేదో అట్లాగే ఉండేవాడు. సో పిల్లలు పట్టుకుండలతో సమానం. దాంట్లో పాలు పోస్తే పాలకుండ అవుతుంది, కళ్ళు పోస్తే కళ్ళుకుండ అవుతుంది. సో పాలు పోస్తారో కళ్ళు పోస్తారో వేస్ట్. మనం ఈ రోజుల్లో తెల్లగా ఉన్నాయి కదా అని చెప్పి పాలు వరకు కళ్ళు పోస్తున్నాం, కంపు వస్తుంది చెప్పి గొప్పగా చెప్తున్నాం. ఆ రోజుల్లో ఎలాగండి, ఎంత తెలిసేవాడు మా అమ్మ నాన్నకి, మా పిల్లలు మా అమ్మ నాన్న మాట ఎలా అయినేవాడు, వీళ్ళు మన మాట ఎట్లేదంటే అది వాళ్ళ తప్పు కాదు, మన తప్పు. సో ముందు మనం మారాలి. అదేవిధంగా అధ్యాపకులు మారాలి, యాజమాన్యం మారాలి,
సో ఈ మూడు కలిసినప్పుడే ఆ పక్షి ఏకీకరణ చేస్తూ అనుకున్న కార్యాలు చేస్తూ ఉంటుంది. సో ఆ దిశగా చేసే మినర్వా ప్రయత్నంలో మీ అందరినీ కూడా స్వాగతిస్తూ మరొక్కసారి ఏ సమస్య వచ్చినా మేము అంత అందుబాటులో ఉంటాం. అదేవిధంగా పిల్లల్ని సంస్కరించి జీతాలు వచ్చే ఉద్యోగాల కోసం చదివిద్దాం అనే బాధను పక్కన పెట్టి జీతాలతో పాటు జీవితాలు వెలిగించే విద్యార్థులు తయారు చేద్దామన్న ఒక సందేశంతో ఈ మినర్వా వెళ్తుంది. కాబట్టి దానికి మీ అందరి సంపూర్ణ సహకారాన్ని కాంక్షిస్తూ మరొకసారి వచ్చిన ఎస్ఐ గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అట్లాగే డాక్టర్ గారిని మా రెడ్డి గారిని కూడా మాకు ఆఫీసులు ఒకసారి లేచి కోరుతున్నాము. ఇక్కడ మాకు ఇప్పుడు స్కూల్ పెడదాం అనుకున్నప్పుడు వీరి యొక్క సహకారం మాకు చాలా వచ్చింది. సో వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, సో మా మాటలు మీకేమైనా ఇబ్బంది కలిగితే అంటే గాయం కలిగితే చాలా సంతోషిస్తాను. ఎందుకంటే గాయం కలగాలి, ఎక్కడో గుచ్చుకోవాలి. ఆ గాయం నుంచే మనకైతే అనేక ఆవేశాలు వస్తాయి, ఆవేశాల నుంచే విప్లవాలు వస్తాయి, విప్లవాల నుంచే సంస్కరణలు వస్తాయి, సంస్కరణ నుంచే సమాజం మారుతుంది. మహాత్మా గాంధీ ట్రైన్లోంచి గెట్టేసినప్పుడు ఆయనకి ఆవేశం వచ్చింది. ఒక భారతీయుని అని చెప్పిన ట్రైన్లోంచి గెట్టేసాడు అని చెప్పి అక్కడే ఒక ప్రతిజ్ఞ చేశాడు ఆయన. ది డే విల్ కమ్ వేర్ ఐ విల్ ప్రివెంట్ ఆల్ ద బ్రిటిషర్స్ ఫ్రమ్ మదర్ ఇండియా అని చెప్పి, నా భారతదేశం నుండి బ్రిటిషర్స్ అందరినీ బయటికి గెట్టేస్తారని చెప్పి ఆ ట్రైన్ నుంచి కింద పడిన గాయంతో ప్రతిజ్ఞ చేశాడు. అదే స్వతంత్ర సంగ్రామానికి స్ఫూర్తి అయింది. సో జూన్ 1వ తారీఖున చోడవరంలో ఆ క్యాంపస్లో కలిగిన గాయమే మా పిల్లవాడిని ఎలా మార్చింది, లేదా మా పిల్లవాడు ఎలా మారాడని చెప్పే రోజు వస్తే ఈ రోజు మా అంతా కలిసి దానికి ఒక సార్థకత వస్తుంది. సో ఆ సార్థకత రావాలని చెప్పి ఈ కార్యసిద్ధి వినాయకుడి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని చెప్పి మనసా వాటిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.